సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడుల్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగలు చేసుకుంటున్నాము, ఏదో అల్లుడు పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము, ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకు తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియోలు చేసుకుందాం. రైట్, ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి, అది 14వ తారీఖు సెప్టెంబరు. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు, కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు, ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి, నేను మా తల్లిగారికి మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలకు చేసుకోవడానికి, మా మేనమామలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరఫు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ పుష్కరాలలోనూ కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తుంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు ధనురాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరం మాస ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. 3వ స్థానంలో రాహు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. తెలిసిన వారు కానివ్వండి, తెలియని వారు కానివ్వండి, అనేక రకాల కొన్ని సందర్భాల్లో మనం ముక్కు మొహం తెలియని వారు కూడా మనస వాచా కర్మణ ఏ రకమైనటువంటి మీకు సహాయం కావాలో ఆ సహాయం మనకి అందుతుంది. అదేదో మన ప్రజ్ఞ అనుకోవాల్సిన పని లేదు. ఆ 3వ స్థానంలో ఉన్నటువంటి ఆ రాహుగ్రహ ప్రభావం వల్ల అది మనకి ఏర్పడుతూ ఉంటుంది, అది గమనించండి. అలాగే 4వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని అర్ధాష్టమ శని అంటారు. శని గ్రహ సంచారం జరుగుతోంది. ఇది అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అన్నట్టయితే, ఇది ఆ కష్టాలు ఏర్పడడం తెలివి తక్కువ తనం అనుకునో, లేకపోతే వాడేదో మోసం చేసాడనో, అది కావచ్చు కావని కాదు. కానీ మొత్తం మీద మీ తెలివి తక్కువతనం మాత్రం కాదు.
మీ యొక్క బద్ధకం కారణం కాదు. ఆ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ఆ విధంగా ఉంటుంది. అందుచేత శనికి తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవటం. ఎందుకంటే ఇప్పుడు మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు ఈ మాసం గురించి చెప్పుకుంటున్నాము, కానీ మీనరాశిలో ఆయన సంచారం 2.5 సంవత్సరాల పాటు జరుగుతుంది. కొంతకాలం గడిచింది అనుకోండి, ఇక రిమైనింగ్ అది కావాలంటే మళ్ళీ మీరు మాకు ఫోన్ చేసి తెలుసుకోండి, దానికి ఏం చేయాలో పరిష్కారం అనేది మనం చెప్తాము. అది ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఇటువంటి దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల యొక్క వాటి గురించి ఆర్థిక స్తోమత ఏమాత్రం ఉన్నా, దానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోయినా దానికి ఏదైనా చెప్తాను. నేను ఓపికగా చెప్తాను. నాకు ఆ భగవంతుడు ఓపిక ఇచ్చాడు. నాకు ఉన్నటువంటి కోపాన్ని కూడా కాశీలో వదిలిపెట్టడం జరిగింది. అందుచేత మ్యాక్సిమం నేను ఏదో షూటింగ్లో ఉంటేనో, లేకపోతే బయట ఉంటేనో, లేకపోతే ట్రావెలింగ్లో ఉంటేనో చెప్పలేను, కానీ మీరు అడిగిన దానికి నేను సమాధానం ఖచ్చితంగా చెప్తాను. సంప్రదించండి. దానికి ఏం చేయాలి, ఆర్థిక పరిస్థితిని బట్టి దానికి తగినట్టుగా మనం చెప్తాం, ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ విధంగా అర్ధాష్టమ శని అంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఈ ధనురాశి వారికి ఉన్నది. సప్తమ స్థానంలో 18 రోజులు, అష్టమ స్థానంలో 12 రోజులు కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ రెండు కూడా ఈ 17వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన భిన్నాభిప్రాయాలు ఏర్పడటము, కీచులాట్లు ఉండటం జరిగితే 8వ స్థానంలోకి వచ్చాక చాలా చెడు వార్తలు ఏవో విని పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది. అవమానాలు అవన్నీ కలుగుతుంటాయి అష్టమ స్థానంలో కుజుడి వలన. అలాగే అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోగా ఇక్కడ కూడా చెడు వార్తలు వినటము, పెద్ద దుఃఖం కలగటం, అవమానాలు, పరాభవాలు ఇవన్నీ జరిగేటువంటి అవకాశం గురువుల వల్ల కూడా కనబడుతుంది. ఎంత శుభగ్రహమైనప్పటికీ ఈ గోచారంలో ఏంటంటే ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా దీనికి మనం ఇంకా లోతుకి వెళ్ళాలి అన్నట్టయితే మూర్తిమంతం అని ఉంటుంది. ఆ మూర్తిమంతం చూసి మనం రిజల్ట్ చెప్పాలి. ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది గురువు కూడా ఇక్కడ సంవత్సర కాలం పాటు ఉంటాడు. కొద్ది రోజులు గడిచింది, కానీ ఒక సంవత్సరం పాటు కాబట్టి ఇటువంటి శని, గురువు, రాహు, కేతు లాంటి వాటికి ఎంతకాలం ఉందని చూసుకుని ఒక మంచి జ్యోతిష్యుని కలిసి దాని పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగినటువంటి శాంతి చేసుకోవడం అనేది అవసరం. ఒకవేళ ఆర్థిక పరిస్థితి లేదు, దానికి తగినట్టు ఉంటాయి కూడా. అవి ఆ విధంగా మీరు ఏది అడిగినప్పటికీ ఫోన్ చేసి నేను చెప్పడం జరుగుతుంది, సందేహం లేదు. శుభంభూయాత్. ఇకపోతే బుధుని యొక్క సంచారం భాగ్యస్థానంలో 7 రోజులు, దశమ స్థానంలో ఒక 23 రోజులు జరుగుతున్నది. ఇక్కడ భాగ్యస్థానంలో శుభ ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ 7 రోజుల పాటు 23 రోజులు మీకు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ మీకు వృత్తిపరమైన అభివృద్ధి ఖచ్చితంగా కనబడుతుంది. దానిలో లాభాలు పొందగలుగుతారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఉద్యోగం అయితే ప్రత్యేకించి లాభం అంటూ రాదు, ఏ ప్రమోషన్ రావటమో, లేకపోతే మీ బాస్ మిమ్మల్ని వచ్చుకున్నారు, చాలా బాగా చేసావయ్యా అనొచ్చు, మీకంటే పై అధికారి, చాలదా, ఎంత తృప్తి ఉంటుంది. ఆ విధమైన ఏదో మొత్తం మీద మీకు ఒక దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి మీ సొంత వ్యాపారం అనుకోండి, వ్యాపారం బాగా జరుగుతుంది, లాభాలు వస్తాయి ఎక్కువగా. అలాగే చేత ఈ ఏదో ఒక బెనిఫిట్ ఖచ్చితంగా చూపించి తీరుతాడు బుధుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం 9వ స్థానంలో 17 రోజుల పాటు, 8వ దశమ స్థానంలో అంటే భాగ్యస్థానంలో 17 రోజులు, దశమ స్థానంలో మిగతా 13 రోజులు సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు రవి ఏ విధమైన శుభ ఫలితములు ఇవ్వడు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక దశమ స్థానంలోకి వచ్చాక ఖచ్చితంగా ఈయన కూడా బుధుడిలాగే వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని తప్పకుండా మీకు ఇస్తాడు. కొంతమంది ఉద్యోగార్థులు ఉంటారు, అది చదువు పూర్తయ్యో, లేకపోతే ఉద్యోగాన్ని పోగొట్టుకునో, లేకపోతే ఆ కంపెనీ ఎత్తేసో, రకరకాల కారణాలు, ఏ కారణం చేత అయితే ఏమి ఒక నిరుద్యోగిగా బతుకుతున్నాడు, ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండని రాత్రి పగలు ఆలోచిస్తూ ఉన్నాడు, తిండి తినకుండా ఆలోచిస్తూ ఉన్నాడు, నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నాడు. మొత్తం మీద అటువంటి వారికి ఇక్కడ బుధుడు రవి దశమ స్థానంలో ఉండటం ద్వారా ఈయన ఉద్యోగ కారకుడు. ఈయన ఎవరు, బుధుడు. ఆయన రవి కూడా మరి ఉద్యోగానికి ఆయన కూడా ప్రధాన పాత్రే కాబట్టి వీళ్ళిద్దరూ ఇక్కడ బుధాదిత్య యోగం పొందున్నారు. ఆ యోగాలు ఏమి ఉండవు ఇక్కడ, కానీ ఇద్దరు ఉన్న కారణంగా వీళ్ళకి ఏదో వాళ్ళ చదువుకు తగినట్టుది, వాళ్ళకి తెలుసున్న పనికి తగినటువంటిది ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఈ ధనురాశి వారికి. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. బాబు, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఏ రాశి చెప్పుకుంటున్నాం?
అమ్మా ధనస్సే కదా. ఓకే. ఓకే. దశమ స్థానంలో ఉన్న కారణంగా ఈ రవి బుధల వల్ల మీకు ఖచ్చితంగా ఏదో తగిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే శుక్రుడు కూడా రెండు రోజుల పాటు ఉన్నారు. తర్వాత ఏకాదశంలో 20 అంటే లాభస్థానంలో 28 రోజులు ఉన్నారు. ఈయనకి డబ్బు అంటే కళల్లో ఆధారంగా చేసుకుని జీవించేటటువంటి వారికి వారు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు, ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడేటటువంటి అవకాశం అంతా కూడా మీకు గోచరిస్తూ ఉన్నది. అదే కళలను ఆధారంగా చేసుకుని టీవీ పరిశ్రమలో ఉన్నవారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నటువంటి ఏ రంగమైనా కావచ్చు, కళలు అనేక 64 కళలు ఉన్నాయి. అందులో ఏదో ఒక లలిత కళలకు సంబంధించి వేరే, మామూలు కళలు వేరే, ఏదో ఒక కళని తీసుకొని చిత్రలేఖనం ఒక కళ, ఇలాంటి కళలు, శిల్పం, ఇట్లాంటివి డ్రామాలు, పల్లెటూరులో అనేక రకాలైనటువంటి జానపద కళారూపాలు ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని జీవనం చేసేవారికి వీళ్ళందరికీ కూడా శుక్రభగవానుడు చాలా అత్యుత్తమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అందుచేత వీరు షేర్ మార్కెట్లో కూడా పెట్టడానికి మంచి అవకాశం ధనురాశి వారికి. ఇది ఒకటి గమనించండి. అంతే మొత్తంగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రాహు నెలంతా మీకు పూర్తి శుభుడు, అలాగే శుక్రుడు పూర్తిగా మీకు పూర్తి శుభుడు, అలాగే బుధుడు కూడా సుమారుగా 23 రోజులు అంటే తక్కువేం కాదు, 30 రోజుల్లో ఆయన కూడా ఇంచుమించుగా 3 గ్రహాలు పూర్తిగా అనుకుందాము. రవి మాత్రం ఒక 18 రోజులు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ, ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. కాబట్టి వీళ్ళకి బాగుందని చెప్పచ్చు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఏదైనప్పటికీ ప్రతికూలమైన గ్రహాలు ఉండే తీరుతాయి. కాబట్టి మన నిత్య పూజలో ఒక భాగంగా నవగ్రహాల యొక్క అనేక రకాలు ఉన్నాయి, బీజాక్షరాలు ఉన్నాయి, వేదమంత్రాలు ఉన్నాయి. మీకు ఏది వస్తే అది, ఏది రాలేదు వారాల పేరు చెప్పేసుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యచ్చ, రాహవే కేతవే అనేది మీకు వస్తే చెప్పండి. అది కూడా ఛాయాగ్రహాలు కాబట్టి ఆ 7 వరుసగా చెప్పేసి రాహవే కేతవే నమః అని 2 అది కూడా జాయిన్ చేయండి. 9 గ్రహాలు అయిపోతాయి. ఈ విధంగా చేసినట్టయితే మీకు సర్వశుభాలు ఏర్పడతాయి. శుభం భూయాత్.